హలో అండి అందరికీ వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏ. నేను మీ బాసబి. దుబాయ్ లగ్జరీకి ఇన్నోవేషన్కి మరో పేరు. ఈ నగరంలో ప్రతి భవనం ఒక కథ చెబుతుంది, కానీ వాటిలో ఒకటి మాత్రం ప్రపంచానికి దుబాయ్ ఒక గర్వాన్ని చూపించే చిహ్నంలా నిలిచింది. అదేనండి మన బుర్జ్ అల్ అరబ్. 1999లో ప్రారంభమైన ఈ హోటల్ ప్రపంచంలోనే మొదటి 7 స్టార్ హోటల్ అని పిలువబడుతుంది. ఇది సముద్రం మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ మీద నిర్మించబడింది. జుమేరా బీచ్కి కేవలం 280 మీటర్ల దూరంలో దీనిని ఆర్కిటెక్ట్ టామ్ రైట్ డిజైన్ చేశారు. దుబాయ్ సీ యొక్క అందాన్ని ప్రతిబింబించేలా ఈ హోటల్ మొత్తం 321 మీటర్ ఎత్తు ఉంటుందండి. 56 ఫ్లోర్స్ అబవ్ గ్రౌండ్ అండ్ 3 ఫ్లోర్స్ బిలో గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంటీరియర్లో 24 క్యారెట్ గోల్డ్ వాడతారు. ఇది అద్భుతమనే చెప్పాలి. మరియు ప్రతి సూట్ ఒక ప్యాలెస్లా ఉంటుంది. బుర్జ్ అల్ అరబ్ అనేది కేవలం ఒక హోటల్ కాదు, ఇది దుబాయ్ లగ్జరీకి ఒక గుర్తింపు. మరి ఇవాళ నాకు ఒక అవకాశం దొరికింది. ముందుగా హోటల్ ఎంట్రన్స్ వద్ద పాస్ చూపించి లోపలికి వెళ్ళాను. అక్కడి నుండి నాకు ఒక అందమైన బగ్గీ రైడ్ ఇచ్చారు. ఆ రోడ్పై ప్రయాణం ఒక సినిమా సీన్లా కనిపించింది. ఒకవైపు సముద్రం, మరోవైపు నీలి ఆకాశం. ముందు కనిపిస్తున్న సెయిల్ షిప్ స్ట్రక్చర్, అది చూడగానే గుండె కొట్టుకోవడం ఆగిపోయిందండి. అంత అద్భుతంగా ఉంది. బగ్గీ ఆపి కొంతసేపు పిక్చర్స్ తీసుకునే అవకాశం ఇచ్చారు. తర్వాత హోటల్ లోపలికి అడుగు పెట్టగానే మాకు అందంగా వెల్కమ్ డ్రింక్స్తో అండ్ ఫేస్ టవల్స్తో మమ్మల్ని ఆహ్వానించారు. ఇది నిజంగా రాయల్ టచ్ అనే చెప్పాలి. తర్వాత గైడ్ వచ్చి హోటల్ గురించి మరిన్ని వివరాలు మనతో పంచుకుంటారు. దీని ప్రతి ఫ్లోర్ ఒక ప్రత్యేకమైన థీమ్తో డిజైన్ చేయబడిందండి. ప్రతి భాగం లగ్జరీ, ఆర్ట్ అండ్ కల్చర్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత మేము ఎలివేటర్లో పై అంతస్తులకు వెళ్ళాం. అక్కడ అడుగు పెట్టగానే అన్నీ అన్రియల్గా కనిపించాయి. గోడల మీద గోల్డ్ ప్యాట్రన్స్, అద్భుతమైన ఆర్ట్ పీసెస్ మరియు ఆ రాయల్ అంబియన్స్ నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి కదలబుద్ధి అవ్వలేదు. తర్వాత మాకు రాయల్ సూట్స్ చూపించారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి అందంగా మొదలైంది. చుట్టూ మెరిసే ఫౌంటైన్స్, గోల్డ్ ఫినిషింగ్ వాల్స్, మార్బుల్ షైన్స్ అన్నీ కలిపి ఒక అద్భుతమైన వాతావరణం. ఇప్పుడు మనం వెళ్తుంది గోల్డ్ రూమ్స్కి. గోల్డ్ రూమ్ ఓపెన్ చేసే వెంటనే వావ్, అన్నీ గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా గోల్డ్ 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 అండి. సీలింగ్ డిజైన్స్, కర్టైన్స్, ఫర్నిచర్ అన్నీ గోల్డ్ డీటెయిలింగ్తో ఉన్నాయి. ఇది చూస్తుంటే ఒక రాజ్మహల్లో ఉన్నట్టు అనిపిస్తోందండి. తర్వాత మనం చూద్దాం కింగ్ అండ్ క్వీన్ సూట్స్. ఇక్కడ స్పేస్ చాలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. ఒక సైడ్లో అరేబియన్ సీ వ్యూ, మరో సైడ్లో దుబాయ్ స్కైలైన్. ఇంత అందంగా డిజైన్ చేసిన సూట్స్లో ప్రతి మూల కూడా రాయల్టీ మనకు కనిపిస్తూ ఉంటుంది. సోఫాస్, బెడ్, కర్టెన్, లైట్స్ అన్నీ లగ్జరీ స్టైల్లో. ఇంత అందమైన రూమ్ చూసాక నాకు ఒకే ఒక మాట గుర్తొస్తుంది, దిస్ ఇస్ అ హోటల్ ఆర్ ఎ గోల్డెన్ ప్యాలెస్. ఇప్పుడు మెయిన్ హైలైట్ బాత్రూమ్. ఇది సాధారణ బాత్రూమ్ కాదండి, ఇది ఒక గోల్డ్ స్వర్గం లాంటిది. టాప్స్, మిర్రర్, షవర్, బాత్ టబ్, బోర్డ్స్ అన్నీ గోల్డ్ ప్లేటెడ్తోనే నిర్మించబడ్డారు. బాత్ టబ్ దగ్గర నుంచి ఓషన్ వ్యూ దాకా కనబడుతుంది. రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ ప్రతి చిన్న అంశం లగ్జరీని రిఫ్లెక్ట్ చేస్తుంది. బుర్జ్ అల్ అరబ్లో ప్రతి సెకండ్ ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. ఇది నిజంగా లగ్జరీ అంటే బుర్జ్ అల్ అరబ్ అని చెప్పొచ్చు. నౌ కమింగ్ టు మై ఫేవరెట్ పార్ట్, 24 క్యారెట్ గోల్డ్ కాఫీ అండ్ తిరమసు కేక్. బీచ్ వ్యూ ఎదురుగా కూర్చొని ఈ గోల్డ్ కాఫీ సిప్ చేయడం అనేది స్వర్గలోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తోందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కాఫీ మీద మనకు 24 క్యారెట్ గోల్డ్ పార్టికల్స్ని స్ప్రింకిల్ చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ ఇన్ తిరమసు కేక్. మనం దీన్ని టేస్ట్ చేస్తూ అంత మంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది ప్రతి సిప్లో లగ్జరీ, ప్రతి క్షణంలో పీస్. తర్వాత కాఫీ పూర్తయ్యాక మళ్ళీ బగ్గీ రైడ్లో ప్రయాణిస్తూ నా కార్ వద్దకు వాళ్ళు డ్రాప్ చేసేసారు. మొత్తానికి చెప్పాలంటే బుర్జ్ అల్ అరబ్ విజిట్ ఈజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. ఇది కేవలం ఒక హోటల్ కాదు, దుబాయ్ కలలకి, శ్రేష్టతకి ప్రతీక. మీ కుటుంబం, స్నేహితులతో ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్లాల్సిన ట్రిప్. మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు, యూఏఈలోని ఎక్స్క్లూజివ్ విజువల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ యూఏఈ.